హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వేలాది మంది చూస్తుండే కానీ దాని తలుపులు తెలుసుకొని మనకు తెలియని కొన్ని జీవులు హలో ఎర్త్ అని మాట్లాడుతూ మన ముందుకు వస్తున్నాయి. అప్పుడు ఏం జరుగుతుంది? ప్రపంచ దేశాలు ఎలా స్పందిస్తాయి? భారత ప్రభుత్వం ఏం చేస్తుంది? మన రెండు తెలుగు రాష్ట్రాలు ప్రజల జీవితం ఎలా మారుతుంది? ఇది కేవలం సినిమా కథ కాదు. ప్రపంచంలో ప్రముఖ శాస్త్రవేత్తలు కూడా ఈ ప్రశ్నను చాలా సీరియస్గా తీసుకుంటున్నారు. ఇప్పటికీ ఏలియన్స్ ఉన్నట్టు ఎలాంటి నిర్ధారిత ఆధారాలు లేవు, కానీ మనం వారి సిగ్నల్స్ను గుర్తించలేకపోయి ఉండవచ్చు, తాజా పరిశోధనలు చెప్తున్నాయి. మరి నిజం ఏమిటి? సైన్స్ ఏం చెప్తుంది? ఆధారాలతో ఈ కింది వీడియోలో తెలుసుకుందాం. అసలు ఏలియన్స్ నిజంగా ఉన్నారా? ఈ ప్రశ్నకు ఇప్పటివరకు ఎవరి దగ్గర ఖచ్చితమైన సమాధానం లేదు. 1961లో ఒక శాస్త్రవేత్త ఫ్రాంక్ డ్రేక్ ఒక ఫార్ములా తయారు చేశాడు. దానినే డ్రేక్ ఈక్వేషన్ అంటారు. ఈ ఫార్ములా ఏం చెప్తుంది? మన మిల్కీవే గెలాక్సీలో మనలాగే తెలివిగా ఆలోచించే టెక్నాలజీ ఉన్న నాగరికతలు ఎన్ని ఉండవచ్చు అని అంచనా వేయడానికి ఉపయోగపడుతుంది. ఈ ఫార్ములాలో కొన్ని ప్రశ్నలు ఉంటాయి. గెలాక్సీలో ఎన్ని నక్షత్రాలు ఉన్నాయి? వాటిలో ఎన్ని గ్రహాలు ఉన్నాయి? ఆ గ్రహాల్లో జీవానికి అనుకూలంగా ఎన్ని గ్రహాలు ఉన్నాయి? వాటిలో ఎన్ని చోట్ల జీవం పుట్టింది? జీవం ఎన్ని చోట్ల తెలివైన నాగరికతగా మారింది? అలాంటి నాగరికత ఎంతకాలం జీవించి ఉంటుంది? ఈ ప్రశ్నలకు ఇప్పటివరకు పూర్తి సమాధానాలు లేవు. అందుకే శాస్త్రవేత్తలు కేవలం అంచనాలు మాత్రమే వేయగలుగుతున్నారు. ఒకవేళ ఒక నాగరికత కేవలం 5 సంవత్సరాలే ఉంటే అది అంతరించిపోయే సమయానికి ఇంకో నాగరికత ఇప్పుడే ప్రారంభమై ఉండొచ్చు. అంటే విశ్వంలో ఏలియన్స్ ఉండొచ్చు, కానీ మనం ఉన్న సమయంలో వారు ఉండకపోవచ్చు, లేదా వారు ఉన్నా మనకు చాలా దూరంగా ఉండొచ్చు. అందుకే ఇప్పటివరకు మనకు వారి నుంచి ఎలాంటి ఖచ్చితమైన సందేశం రాలేదు. సింపుల్గా చెప్పాలంటే డ్రేక్ ఈక్వేషన్ ఏలియన్స్ ఉన్నారు అని చెప్పదు, ఎంతమంది ఉండే అవకాశం ఉంది అనే దానిపై ఒక శాస్త్రీయ అంచనా మాత్రమే ఇస్తుంది. అందుకే ఈరోజు కూడా శాస్త్రవేత్తలు ఒకే ప్రశ్నకు సమాధానం వెతుకుతున్నారు. ఈ విశ్వంలో మనం ఒంటరి వాళ్ళమా, లేదా ఎక్కడైనా ఇంకో తెలివైన నాగరికత ఉందా? ఫెర్మి పారాడాక్స్. 1950లో ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త ఎన్రికో ఫెర్మి ఒక సింపుల్ ప్రశ్న అడిగాడు. ఈ విశ్వంలో ఏలియన్స్ నిజంగా ఉంటే ఇప్పటి వరకు వాళ్ళ నుంచి ఒక్క సందేశం కూడా ఎందుకు రాలేదు? వాళ్ళు ఎక్కడున్నారు? ఈ ప్రశ్ననే ఫెర్మి పారాడాక్స్ అంటారు. ఒకసారి ఆలోచించండి. మన మిల్కీ వే గెలాక్సీలోనే వందల బిలియన్ నక్షత్రాలు ఉన్నాయి. వాటి చుట్టూ కోట్లాది గ్రహాలు ఉండొచ్చు. అయితే ఇంత పెద్ద విశ్వంలో మనకు ఇప్పటివరకు ఏలియన్స్కు సంబంధించిన ఖచ్చితమైన ఆధారం ఎందుకు దొరకలేదు? దీనికి శాస్త్రవేత్తలు కొన్ని అవకాశాలు చెప్తున్నారు. జీవం ఏర్పడటం చాలా అరుదై ఉండొచ్చు, తెలివైన నాగరికతలు ఎక్కువ కాలం నిలవకపోవచ్చు, లేదా వారు మనకు చాలా దూరంలో ఉండొచ్చు. వారు పంపే సిగ్నల్స్ మన వరకు చేరకపోవచ్చు, లేదా మనమే వాటిని గుర్తించకపోవచ్చు. ఈ 2026లో వచ్చిన కొన్ని పరిశోధనల్లో మరో ఆసక్తికరమైన విషయాన్ని సూచిస్తున్నాయి. భూమిపై ఉన్నట్లుగా ఖండాలు, సముద్రాలు, భూఫలకాలు, కదలికలు అనేవి చాలా గ్రహాల్లో లేకపోవచ్చు. అలాంటప్పుడు భూమి లాంటి క్లిష్టమైన జీవం అభివృద్ధి చెందడం మరింత కష్టమవుతుందని కొంతమంది శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. కానీ ఒక విషయం గుర్తుంచుకోండి, దీని అర్థం ఏలియన్స్ లేరని కాదు. వాళ్ళు ఉండొచ్చు, కానీ మనకు చాలా దూరంలో ఉండొచ్చు. మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళలేకపోతున్నాం, వాళ్ళు మన దగ్గరికి రాలేకపోతున్నారు. అందుకే ఫెర్మి అడిగిన ప్రశ్నకు ఇప్పటివరకు ఖచ్చితమైన సమాధానం లేదు. ఏలియన్స్ ఉంటే వాళ్ళు ఎక్కడున్నారు? ఒకసారి ఊహించండి, మీరు ఒక ఉండే వేడి విద్యుత్ వాయువు కణాల ప్రవాహం
వల్ల రేడియో సిగ్నల్స్ దారి తప్పవచ్చని లేదా బలహీనపడవచ్చని చెప్తున్నారు. ఇలా జరిగితే ఏలియన్స్ ఎప్పుడో ఒక సిగ్నల్ పంపినా అది భూమిని చేరేసరికి చాలా బలహీనంగా మారి మన టెలిస్కోప్లు గుర్తించలేకపోవచ్చు. అయితే ఇది నిరూపితమైన వాస్తవం కాదు, ప్రస్తుతం పరిశీలిస్తున్న ఒక శాస్త్రీయ అవకాశం మాత్రమే. ఇప్పుడు మరో విషయం, 2026లో అమెరికా ప్రభుత్వం యూఎఫ్ఓ లేదా యూఏఈ సంబంధిత పత్రాలను ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చింది. వాటిని పరిశీలించిన తర్వాత కూడా భూమిని ఏలియన్స్ సందర్శించారని నిర్ధారించే ఆధారాలు ఇప్పటివరకు లేవు అని సెటీ ప్రతినిధులు స్పష్టం చేశారు. అంటే ఏలియన్స్ ఉన్నారని ఇప్పటివరకు రుజువు కాలేదు, లేరని కూడా ఎవరూ నిరూపించలేదు. అందుకే శాస్త్రవేత్తలు ఇంకా పరిశోధనలు కొనసాగిస్తున్నారు. ఇదే ఈ విశ్వంలో అతిపెద్ద మిస్టరీ. సిగ్నల్స్ రాలేదా, లేక మనం ఇంకా దాన్ని గుర్తించలేకపోతున్నామా అనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది. అసలు ఏలియన్స్ వచ్చే ఛాన్స్ ఉందా? 0.0001% కంటే తక్కువ ఛాన్స్ అని డ్రేక్ ఈక్వేషన్ చెప్పదు. డ్రేక్ ఈక్వేషన్ ఏలియన్స్ భూమికి వచ్చే శాతాన్ని లెక్కించదు. అది గెలాక్సీలో కమ్యూనికేషన్ చేయగల నాగరికతలు ఎన్నుండొచ్చు అనే అంచనా మాత్రమే వేస్తుంది. ఈ గ్రేట్ ఫిల్టర్ థియరీ ఏం చెప్తుంది? ఒక శాస్త్రీయ ఊహ మాత్రమే చెప్తుంది. ఇది నిరూపితమైన సిద్ధాంతం కాదు. అవిలో భూ వెలుపల సాంకేతిక ఆధారాల కోసం అన్వేషణ బలంగా సమర్థిస్తారు, కానీ 2030లో ఖచ్చితమైన ఆధారం దొరుకుతుందని ఆయన చెప్పలేదు. అది ఒక ఆశావూహ అంచనా మాత్రమే. బాబా వంగా చేసిన ప్రవచనాలకు శాస్త్రీయ ఆధారాలు లేవు. ఏలియన్స్ భూమికి వచ్చే అవకాశం ఉందా? ఇప్పుడు అసలు ప్రశ్న, ఏలియన్స్ నిజంగా భూమికి వస్తారా? ప్రస్తుతం శాస్త్రవేత్తల సమాధానం చాలా సింపుల్, తెలియదు. ఎందుకంటే ఇప్పటి వరకు భూమికి ఏలియన్స్ సందర్శించారని నిరూపించే ఒక్క శాస్త్రీయ ఆధారం కూడా లేదు. కొంతమంది శాస్త్రవేత్తలు గేట్ ఫిల్టర్ అనే ఒక ఆలోచనను ప్రతిపాదించారు. అదేంటంటే తెలివైన నాగరికతలు ఏర్పడినా అవి అణుయుద్ధాలు, పర్యావరణ మార్పులు లేదా ఇతర కారణాల వల్ల ఎక్కువ కాలం నిలవకపోవచ్చు. అందుకే విశ్వంలో చాలా నాగరికతలు ఉన్నా మనకు అవి కనిపించకపోవచ్చు. మరోవైపు హార్వర్డ్ ఖగోళ శాస్త్రవేత్త అయిన లోబ్ లాంటి పరిశోధకులు విశ్వంలో సాంకేతిక ఆధారాల కోసం అన్వేషణ కొనసాగించాలని చెప్తున్నారు. భవిష్యత్తులో కొత్త ఆధారాలు దొరికే అవకాశం ఉందని ఆశిస్తున్నారు. అయితే బాబా వంగా వంటి ప్రవచనాలు శాస్త్రీయ ఆధారాలపై ఆధారపడినవి కాదు. అందుకే వాటిని శాస్త్రం నిజంగా అంగీకరించదు. సింపుల్గా చెప్పాలంటే ఏలియన్స్ ఉన్నారని ఇంకా నిరూపించలేదు, లేరని కూడా నిరూపించలేదు. భూమికి వస్తారని చెప్పడానికి కూడా ప్రస్తుత ఆధారాలు లేవు. అందుకే శాస్త్రవేత్తలు ఇంకా వెతుకుతూనే ఉన్నారు. ఒకరోజు నిజంగా ఏలియన్స్ని కనుగొంటామా, లేక ఈ విశ్వంలో మనమే ఒంటరి వాళ్ళమా? ఈ ప్రశ్నకు ఇంకా సమాధానం భవిష్యత్తులో తెలియాల్సి ఉంది. ఇన్కేస్ ఒకవేళ ఏలియన్సే కనుక భూమి మీదకు వచ్చినప్పుడు వాళ్ళు ఒకవేళ పాజిటివ్గా వస్తే ఏం జరుగుతుంది, నెగిటివ్గా వస్తే ఏం జరుగుతుంది, ఈ రెండు విషయాలను మనం ఇప్పుడు తెలుసుకున్నాం. ఏలియన్స్ ఫ్రెండ్లీగా వస్తే మంచి విషయాలు ఏం జరగవచ్చు? ఇప్పుడు ఒకసారి ఊహించండి, ఒకవేళ ఏలియన్స్ శాంతియుతంగా వచ్చి మేము మీకు హాని చేయడానికి రాలేదు, మీతో స్నేహం చేయడానికి వచ్చాం అని చెబితే అప్పుడు ప్రపంచం పూర్తిగా మారిపోయే అవకాశం ఉంది. మొదటిగా, వాళ్ళు మనకంటే చాలా అధునాతన టెక్నాలజీ కలిగి ఉంటే వైద్య రంగంలో కొత్త మార్గాలు చూపించవచ్చు. ప్రస్తుతం నయం చేయడానికి కష్టమైన కొన్ని వ్యాధులకు కూడా కొత్త చికిత్సలు కనిపెట్టే అవకాశం కూడా ఉంది. రెండవది, కాలుష్యం లేకుండా ఎక్కువ శక్తిని ఉత్పత్తి చేసే కొత్త ఎనర్జీ టెక్నాలజీలు నేర్పించవచ్చు. మూడవది, స్పేస్ ట్రావెల్లో పెద్ద మార్పులు రావచ్చు. ఇప్పుడున్న రాకెట్ల కంటే వేగవంతమైన, దూరంగా ప్రయాణించే కొత్త పద్ధతులను తెలిసే అవకాశం ఉండొచ్చు. అసలు వాళ్ళు మరో నక్షత్ర వ్యవస్థ నుంచి ఇక్కడికి రావాలంటే వాళ్ళ టెక్నాలజీ మనకంటే చాలా ముందుండే అవకాశం ఉంది. అయితే ఇది ఒక ఊహ మాత్రమే, మనకు దాని గురించి సరైన ఆధారాలు లేవు. భూమిపై కూడా పెద్ద మార్పులు రావచ్చు. ప్రపంచ దేశాలు కలిసి పరిశోధనలు చేసే అవకాశం పెరగవచ్చు. ఇస్రో, నాసా వంటి అంతరిక్ష సంస్థలు మరింత దగ్గరగా కలిసి పనిచేయవచ్చు. శాస్త్రం, విద్య, అంతరిక్ష పరిశోధకులు మరింత ప్రాధాన్యం పెరగవచ్చు. ప్రపంచ దేశాలు తమ విభేదాలను తగ్గించి కలిసి పనిచేయాలని ప్రయత్నించే అవకాశం కూడా ఉండొచ్చు. అలాగే ఈ విశ్వంలో మనమే ఒక్కరము కాదు అనే నిజం తెలిసిన మనుషులు తమ గురించి, జీవితం గురించి కొత్తగా ఆలోచించడం ప్రారంభించవచ్చు. అలాగే విశ్వంలో మనం ఒక్కరమే కాదు అనే నిజం తెలిస్తే మనుషులు తమ గురించి,
జీవితం గురించి కొత్తగా ఆలోచించడం ప్రారంభిస్తారు. కానీ ఒక విషయం గుర్తుంచుకోండి, ఇవన్నీ ప్రస్తుతం ఊహాజనిత అవకాశాలు మాత్రమే. ఇప్పటివరకు ఏలియన్స్తో సంప్రదింపు జరగలేదు కాబట్టి ఇవి శాస్త్రీయ ఆధారాలతో నిరూపితమైన ఫలితాలు కాదు. ఒకవేళ ఇలా జరిగితే ఏమవుతుందో అనే ఆలోచన మాత్రమే. ఇందుకే ఈ విషయం ఇప్పటివరకు ప్రపంచంలో అతిపెద్ద శాస్త్రీయ ప్రశ్నల్లో ఒకటిగా ఉంది. ఒకవేళ ఏలియన్స్ శత్రుత్వంతో వస్తే ఏం జరుగుతుంది? ఇప్పుడు మరో కొత్త కోణం చూద్దాం. ఒకవేళ ఏలియన్స్ శాంతి కోసం రాకుండా శత్రుత్వంతో వస్తే మొదటిగా ప్రపంచ దేశాల్లో భారీ గందరగోళం ఏర్పడే అవకాశం ఉంది. ప్రభుత్వాలు మొదట పూర్తి సమాచారం ఇవ్వకుండా పరిస్థితిని అర్థం చేసుకునే వరకు కొన్ని వివరాలను గోప్యంగా ఉంచే అవకాశం ఉండొచ్చు. ప్రజల్లో భయం పెరగవచ్చు. సోషల్ మీడియాలో పుకార్లు వేగంగా వ్యాపిస్తాయి. దాని ప్రభావం ఆర్థిక వ్యవస్థపై కూడా పడే అవకాశం ఉంది. స్టాక్ మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొనవచ్చు. ప్రజలు అనవసరమైన వస్తువులను ఎక్కువగా కొనుగోలు చేయడం వల్ల సరఫరా వ్యవస్థపై ఒత్తిడి పెరగవచ్చు. భారతదేశంలో కూడా హైదరాబాద్, వైజాగ్, విజయవాడ వంటి నగరాల్లో ప్రజలు కొంతకాలం ఇళ్లలోనే ఉండాలని అధికారులు సూచించే పరిస్థితి కూడా రావచ్చు. అయితే సినిమాల్లో చూపించినట్లు ఏలియన్స్ వైరస్ వ్యాప్తి చేయడం, భూమిని ఆక్రమించడం, మనుషులను బానిసలుగా మార్చడం వంటి విషయాలకు ప్రస్తుతం ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. అవి సైన్స్ ఫిక్షన్ కథల్లో కనిపించే ఊహలు మాత్రమే. కాబట్టి ఇప్పటివరకు ఏలియన్స్ భూమికి వచ్చారని కూడా నిరూపించలేదు. వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారో చెప్పడానికి కూడా మన దగ్గర ఆధారాలు లేవు. మంచి చెడుల అవకాశాలన్నీ కేవలం ఊహాజనిత చర్చలు మాత్రమే. శాస్త్రం ఇప్పటివరకు ఒకే విషయం చెప్తుంది: ఆధారాలు దొరికే వరకు ఏ నిర్ణయానికి రావద్దు. ఏలియన్స్ నిజంగా వస్తే మన తెలుగు రాష్ట్రాల్లో ఏమి జరుగుతుంది? ఒకసారి ఊహించండి. ఒకవేళ ఏలియన్స్ నిజంగా భూమి మీదకి వస్తే మనకు తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి ఎలా ఉంటుంది? మొదటిగా అందరు దృష్టి టీవీలు, మొబైల్లు, సోషల్ మీడియాలపైనే ఉంటాయి. ప్రజలు నిజమైన సమాచారం తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు. మన తెలుగు వాళ్ళ గురించి ఒక విషయం తెలిసిందే: కొత్త విషయాలు నేర్చుకోవడం చాలా ఆసక్తి చూపుతారు. కాబట్టి ఒకవేళ ఏలియన్స్ శాంతియుతంగా ఉంటే వారి భాష, వారి టెక్నాలజీ, వారి విజ్ఞానం గురించి తెలుసుకోవాలని చాలామంది ఆసక్తి చూపే అవకాశం ఉంది. కొంచెం సరదాగా చెప్పాలంటే, ముందు ఇంటికి రండి, భోజనం చేసి మాట్లాడుకుందాం అని ఆహ్వానించే వాళ్ళు కూడా ఉండొచ్చు. అయితే అది సరదా ఊహ మాత్రమే. ఒకవేళ వాళ్ళ దగ్గర నిజంగా కొత్త టెక్నాలజీ ఉంటే వ్యవసాయం, వైద్యం, అంతరిక్ష పరిశోధన వంటి రంగాల్లో కొత్త అవకాశాలు తెచ్చుకునే అవకాశం ఉండొచ్చు. విద్యార్థుల్లో కూడా ఖగోళ శాస్త్రం, అంతరిక్ష విజ్ఞానం, ఇంజనీరింగ్ వంటి విషయాలపై ఆసక్తి మరింత పెరగవచ్చు. కానీ మరోవైపు సోషల్ మీడియాలో పుకార్లు, ఫేక్ న్యూస్ కూడా వేగంగా వ్యాపించే అవకాశం ఉంది. అందుకే అధికారిక సమాచారం వచ్చినప్పుడే నమ్మడం చాలా ముఖ్యం. ఒకవేళ ఎలాంటి అసాధారణ సంఘటన నిజంగా జరిగితే ప్రపంచ దేశాలు, ప్రభుత్వాలు తమ అత్యవసర ప్రణాళిక ప్రకారం స్పందించే అవకాశం ఉంది. చివరిగా చెప్పాలంటే, భారతదేశం అనేక భాషల, సంస్కృత, సాంప్రదాయాలతో కూడిన దేశం. అతిథి దేవో భవ అనే భావన మన సంస్కృతిలోనే ఉంది. కాబట్టి ఒకవేళ శాంతియుతంగా సంప్రదింపు జరిగితే మనుషులు వారిని అర్థం చేసుకోవడానికి, వారితో సంభాషించడానికి ప్రయత్నించే అవకాశం ఉందని ఊహించవచ్చు. కానీ గుర్తుంచుకోండి, ఇవన్నీ ఒకవేళ ఏలియన్స్ నిజంగా వస్తే ఏమవుతుందో అని ఊహాజనిత చర్చ మాత్రమే. ప్రస్తుతం ఏలియన్స్ భూమిని సందర్శించారనే శాస్త్రీయ ఆధారాలు లేవు. అందుకే ఈ భాగాన్ని వినోదం, ఆలోచన మరియు శాస్త్రీయ ఊహల కోణంలో మాత్రమే చూడాలి. మాట ఇంతసేపు మనం ఒక ఆసక్తికరమైన ప్రశ్న గురించి మాట్లాడుకున్నాం: ఏలియన్స్ ఉన్నారా? నిజం చెప్పాలంటే ఈ ప్రశ్నకు ఇప్పటివరకు శాస్త్రవేత్తల దగ్గర నుంచి ఖచ్చితమైన సమాధానం లేదు. వాళ్ళు ఉన్నారని నిరూపించే ఆధారాలు లేవు. వాళ్ళు లేరని నిరూపించే ఆధారాలు కూడా లేవు. అందుకే ఈ ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు కొనసాగుతున్నాయి. సిటీ వంటి సంస్థలు రేడియో టెలిస్కోపులతో విశ్వం నుంచి వచ్చే సంకేతాలను నిరంతరం పరిశీలిస్తున్నారు. అలాగే నాసా, ఇస్రో వంటి అంతరిక్ష సంస్థల్లో విశ్వంలో జీవానికి సంబంధించిన ఆధారాల కోసం పరిశోధనలు చేస్తున్నారు. ఒకరోజు నిజంగా ఏలియన్స్ను కనుగొనవచ్చు, లేదా ఈ విశ్వంలో మనమే ఒక తెలివైన నాగరికత అని కూడా తేలవచ్చు. ప్రస్తుతం ఈ రెండు అవకాశాలు కూడా తెరిచే ఉన్నాయి. కానీ ఒక విషయం మాత్రం ఖాయం: విశ్వాన్ని అర్థం చేసుకోవాలంటే ముందుగా మనం భూమిని కాపాడుకోవాలి, శాస్త్రాన్ని నమ్మాలి, ప్రశ్నలు అడగాలి, ఆధారాలు గౌరవించాలి. అదే నిజమైన విజ్ఞానం. ఒకవేళ ఎప్పుడైనా మనిషి చరిత్రలో మొదటి ఏలియన్స్ సంప్రదింపు జరిగితే అది ఒక దేశానికి చెందిన సంఘటన కాదు, మానవ జాతి చరిత్రలోనే అతిపెద్ద సంఘటన అవుతుంది. అలాంటి రోజున మనమంతా భయంతో కాదు, ఐక్యంగా, విజ్ఞానంతో, శాంతితో ముందుకు సాగాలి.
ఎందుకంటే మనం ముందుగా భారతీయులం. అమెరికన్లు, జపాన్లు వాళ్ళం కాదు. మనం అందరం ఒకే గ్రహానికి చెందిన వాళ్ళం. మన ఇల్లు ఒకటే. దాని పేరే భూమి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.